కాలేజ్ పోయినావా అయ్యాలా? పోయినా అంకుల్. ఎట్లుందిరా కాలేజ్? మస్తు పెద్దగా ఉంది. లిఫ్ట్ పని చెప్తలేదు నీ అవ్వ. 500 రూపాయలకు చిల్లర దొరకలేదు అసలు. చేంజ్ కావాలి మనకు అసలు. అవును అంకుల్, నువ్వు కూడా చేంజ్ కావాలి. ఊకే రోడ్ల పైన తిరిగి తిరిగి అందరు గుద్దలం చేస్తున్నావు. అందుకే ఆంటీ లేచిపోయింది ఉంటాను. ఏమంటున్నారు రఫ్గా? అయినా అంకుల్ ఆంటీ ఎట్లా లేచిపోయింది అంకుల్? బెడ్రూమ్ లో పని అయిపోయినాక వచ్చిన పక్కకు కూర్చుంది. ఇక నాకు జర గుద్ద బరువు కాదు బాబు, నీకు గుద్ద బరువు కాదు బాబు. సరే ఫ్యాన్ వేసిన పోయే అన్న, అంతే. లేచి నా పాకెట్లోకి వెళ్ళి 10,000 దింగి వెళ్ళిపోయింది. అయినా ఫ్యాన్ ఏమన్నందుకు ఎందుకు లేచిపోతుంది అంకుల్? పోయే ముందు నడికిందే, నీకైనా పక్కింటి కామేశ్వరి మంచిగా నడుస్తుందని చెప్పిన. అంతే అంతే లేచిపోయింది. తెలుసురా, బట్టి పాచి పని చేస్తుంటావు. ఏంది? బాగుంది బొక్కుతావా? నీకు మాట చెప్తా అంకుల్, ఫీల్ కావద్దు అంకుల్. ఫీల్ కాదురా చెప్పు. ఫీల్ అవుతావు అంకుల్, నేను చెప్పా అంకుల్. ఫీల్ కాదురా చెప్పు. నువ్వు బాధపడతావు అంకుల్, నేను చెప్పా అంకుల్. పెళ్ళం లేచిపోయినప్పుడే బాధపడలే, ఇప్పుడు బాధపడతా. నువ్వు చెప్పు. కావుగా చెప్పురా, నువ్వు చెప్పు. నేను పక్కా గుద్ద బల్బుగా అంకుల్. అందుకనే ఆంటీ లేచిపోయిందిగా. అయిపోయి